హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఈ రోజున మీ జీవితంలో ఒక డెడ్ లైన్ లాగా ఉండబోతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుందండి. అయితే ఈ మధ్యాహ్నం 1:30 దాటాక ఈ యొక్క ఫోన్ కాల్ అంటే ఏదైనా ఫోన్ కాల్ కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అనేది వినవచ్చు. ఒక వ్యక్తి మీ యొక్క తలుపు అనేది తట్టవచ్చు. ఆ యొక్క వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఇదంతా కూడా ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటటువంటి వార్త కూడా కావచ్చు. లేదంటే ఏదైనా కానీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి ఒక వార్త అయి ఉండవచ్చు. మరైతే ఈ వీడియో యొక్క జీవితాన్ని తప్పకుండా మీకు మలుపు అనేది తిప్పబోతుందని చెప్పాలి. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. సమస్యలు లేని వాళ్ళు ఉండరు కదా. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిషాలయం మన గురువు గారు కేరళ తాంత్రిక విధితో స్త్రీ పురుష వశీకరణం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గరికి కలదండి. నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన ఈ యొక్క వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక సాధారణంగా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివితేటలు కలిగిన వారు, చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారు, అలాగే మంచి దూరదృష్టి కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా కానీ ఒక విషయం అనేది జరగకముందే మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే అంతర్దృష్టి అనేది కూడా ఏదైనా కానీ జరగబోతుంది ఇదంతా కూడా అని చెప్పేసి మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుందన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో మీ యొక్క మనసు మొద్దుబారినట్లుగా మీకు కూడా అనిపిస్తూ ఉంది. అయితే మీరు అనుకున్నవి ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదనేసి గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేటటువంటి ఒక బాధ అనేది మీలో ఒక వంతుగా బలంగా ఉందన్నమాట. మీరైతే మీ యొక్క గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పేసి మీరు మాత్రం మనసులోనే పూర్తిగా ఏదో ఒక విషయాన్ని నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారని చెప్పాలి. అంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా కానీ డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూ విషయంలో కావచ్చు, మీరు ఎదురు చూసినటువంటి అంటే ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇదంతా కూడా మీకు జరగబోతుందా లేదా అన్నట్లుగా మీకైతే ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరైతే కొట్టుమిట్టాడుతూ ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్ సమాచారం చేస్తూ ఉండటం ఈ రోజున మధ్యాహ్నం ఈ యొక్క సమయంలో అంటే టెన్షన్, లేదంటే తర్వాత జరగబోయేటటువంటి అంశం అనేది కూడా తెలుసుకునే విధంగా చాలా అంటే చాలా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో ఉండబోతుందన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మధ్యాహ్నం 1:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందబోతుంది. ఆ యొక్క వార్త ఏంటంటే కనుక ఆ వార్త మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా మలుపు తిప్పబోతుంది. అంటే ఇదంతా కూడా మీరు ఎక్కడో ఒక ఆశ విడిచిపోయినటువంటి ఒక పాత విషయం గురించి ఆ యొక్క చర్చ అనేది కావచ్చు, లేదంటే ఆ యొక్క ఆశ తగాదాలు ఏవైతే ఉన్నాయో అంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి విజయానికి కారణంగా కాబోతుందన్నమాట. లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణమై కూడా ఉండవచ్చు.
ఇంకా భారీ మొత్తం ఏదైనా కానీ ధనం అనేది మీ యొక్క అకౌంట్లోకి పడటం గురించి కూడా అయి ఉండవచ్చు అనమాట. మరి ఇదంతా కూడా మీకు ఒక శుభపరిణామం అనేది కూడా చెప్పుకోవచ్చు. అందులో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క వార్త వినగానే మీరు నేరుగా మీకు ఆ యొక్క వార్త అనేది రాదు. ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండెకు అంతా కూడా గుండె జల్లుమన్నట్లుగా ఉంటుందన్నమాట. ఆ యొక్క వార్త విన్నంటనే మీ గుండె జల్లుమనడానికి 2 రకాల కారణాలైతే లేకపోలేదు. మొదటిది ఏంటంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే మీరు అసలు ఇదంతా సాధ్యం కాదా అనేసి చెప్పేసి పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం కానీ, లేదంటే సాధ్యమైపోయింది అని చెప్పేసి వినగానే ఈ యొక్క మెదడు అనేది క్షణాల్లో మొద్దుబారినట్లుగా అయిపోతుంది. అంటే ఆశ్చర్యకరమైనటువంటి వార్తగా ఉంటుందన్నమాట. ఆ యొక్క షాక్ వలన వచ్చేటటువంటి ఎమోషనల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీ గుండెకి తాకుతుంది. ఇక ఆ యొక్క వార్తతో పాటుగా ఒక వ్యక్తి పేరు మీకు బయటకు అనేది వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా మీ జీవితంలోకి రావటం అనేది కూడా జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుంది. ఇదంతా కూడా ఆనందం అలాగే భయము రెండూ కలిసేటటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలాగా మీకైతే అనిపించవచ్చు. ఈ అనుభూతి కారణంగా ఏంటంటే మీకు ఊహించిన విధంగా వచ్చేటటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీరు ఒకసారి ఆశ్చర్యపోయేటటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగానే మీరు మధ్యాహ్నం 1:30 లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణం ఏంటంటే, మీరు గతంలో చేసినటువంటి ఏదో ఒక రహస్యమైనటువంటి సహాయం లేదంటే ఏదైనా కానీ ఒక ఇన్స్టెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా కానీ ఒక పని ఇప్పుడు దానికి సంబంధించిన ఒక మంచి ఫలితాన్ని అయితే మీకైతే ఇవ్వబోతుందన్నమాట. మీ వెనుక ఎవరో తెలియకుండానే ఈ యొక్క పని అనేది పూర్తిగా చేస్తారు. ఎవరు చేసి ఉంటారు? ఈ యొక్క నిజాన్ని చెప్పాలంటే భగవంతుడని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఈ యొక్క నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే అందుచేత వారు ఊహించిన విధంగా మీకు అంటే ఈ యొక్క ధనలాభం అనేది అంతా కూడా మీద లేదా ఈ యొక్క ఆస్తి అనేది మీద కాదని చెప్పేసి వారికి సంబంధించినటువంటి తాలూకా వివరాలు పూర్తిగా తెలుసుకుంటారు. అంటే కొంచెం రెస్ట్ అనేది తీసుకునేటటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు అనేది చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉంది. గ్రహస్థితి ప్రకారంగా చూసినట్లయితే కనుక ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈరోజు మీకు మంచి అవకాశాలు కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుని యొక్క సంచారం, గురువు యొక్క దృష్టి మీ యొక్క లాభస్థానంపై పడింది. కాబట్టి ఈ 1:30 అనేది మీ యొక్క ముహూర్తం శుభముహూర్తం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన ఆకస్మికపరమైనటువంటి ధనలాభం లేదంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క వార్త వచ్చేటటువంటి లాభం మీకు అన్ని రకాలుగా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీ యొక్క జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే మీకు ఉన్నటువంటి అంటే ఒక పెద్ద పెద్ద టెన్షన్స్ అనేవి కూడా కొంచెం తగ్గుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ యొక్క వార్త వినగానే ముందు మీరు ఎమోషనల్ అయిపోతారు. ఆ తప్పుడు నిర్ణయాన్ని మాత్రం అసలు తీసుకున్నటువంటి ప్రమాదం కూడా ఎక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఏదైనా కానీ కొంచెం అంటే మీకు బీపీ సమస్యలో ఉన్నటువంటి వారు కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం, ఏ వార్త వచ్చినా కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా ఒక శుభవార్త, అశుభవార్త సాధారణంగానే ఒకరోజు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజేమో ఈరోజు అసలు మనకు బాగోలేదు అనేసి అంతా కూడా ఒత్తిడిగా ఉంది,
నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి ముఖం చూసామో అన్నట్లుగా ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో మనం కొంచెం టెన్షన్ అనేది, స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించినటువంటి పనుల్లో పూర్తిగా అందులో డేలా పడిపోయే విధంగా అనేటటువంటి భయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా కానీ మనం ఆలోచించేటటువంటిది అంటే మనం ఆలోచించే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఉదయం హనుమాన్ చాలీసా పఠించుకోవడం మీకు చాలా చాలా మంచిది. విశేషమైనటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజున హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే హనుమాన్ యొక్క దర్శనం ఎంతో శ్రేయస్కరంగా మీకైతే ఈ రోజున ఉండబోతుంది. మధ్యాహ్నం మీరు ఎవరితో కూడా గొడవలు అనేది పడకండి. ఈ రోజున మీరు నీలం రంగు దుస్తులను అయితే ధరించడం వల్ల కూడా మీకు మరింత రక్షణగా ఉంటుంది. ఇక అంతేకాదండి, ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను కూడా మీకు ఎంతో శుభాన్నిస్తాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ అన్నటువంటి ఈ యొక్క నామాలు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు వీలైనన్ని సార్లు ఎక్కువగా పఠించడం వల్ల కూడా మీకు మధ్యాహ్నం మీ యొక్క జీవితంలో మీరు మార్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది కూడా మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఒక వార్త మీ యొక్క జీవితంలో ఒకసారిగా వెలుగుల్ని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీరు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుంది. మీకు ఎప్పుడూ కూడా వీలైనటువంటి సమయం వరకు మీకు ఏదైనా కానీ చేయడంలో మీరు ఎప్పుడూ కూడా ముందుంటారని చెప్పాలి. ఒకరిని ఉంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరి సమస్యలు అనేది ఒకరికి కలిగించాలని చెప్పేసి మీ యొక్క మనసులో ఎప్పుడూ కూడా ఊహకు కూడా రాదు. కాబట్టి మీ యొక్క మంచితనం ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆగిపోయేటటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పు అనేది కలిగించడానికి ఇదొక మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసేటటువంటి మంచి పనులు ఎప్పుడూ కూడా అంటే ఏదో ఒక రోజు మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక అదే ఇదొక నిదర్శనంగా కూడా చెప్పవచ్చు ఈరోజు. కాబట్టి మీ జీవితంలో ఈ రోజు నుంచి మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు. మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ యొక్క మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి పెట్టుకోకండి. అలాగే ఏదైనా కానీ విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఈ యొక్క నిర్ణయాలు అనేవి తీసుకోండి. పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ ఉండండి. ఈ రోజున తప్పకుండా బయటికి వెళ్ళే ముందు సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళండి. ఈరోజు హనుమంతుల వారికి చక్కగా తమలపాకుల మాలను లేదంటే వడమాలను కానీ స్వామివారి యొక్క ఆలయంలో వీరైతే సమర్పించండి. మీ వంతుగా ప్రయత్నించండి. ఇక చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వమనేసి చెప్పేసి భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకొనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.